రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తొలిసారి గీతా గోవిందం చిత్రంలో జంటగా నటించారు. ఏ ముహూర్తాన వీరు జోడీ కట్టారో కానీ అది సూపర్ హిట్ అయిపోయింది. మేడం మేడం అంటూ విజయ్ దేవరకొండ రష్మిక మందన్నను బ్రతిమాలటం, ఆమె మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం యువతను కిర్రెక్కించింది. అయితే ఆ తరువాత వీరిద్దరూ జంటగా నటించిన డియర్ కామ్రేడ్లో వారి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. ఇక ఇటీవల వచ్చిన విజయ్ దేవరకొండ పరశురాం మూవీ ఫ్యామిలీ స్టార్లో రష్మిక హీరోయిన్గా నటిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ పాత్రకు నిర్మాత దిల్ రాజు సీతారాం ఫేమ్ మృణాల్ ఠాకూర్ను ఎంపిక చేశాడు. బట్ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. డియర్ కామ్రేడ్ మూవీ సమయంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మనసులు కలిశాయని, త్వరలో వారు పెళ్లిపీటలెక్కుతారనే గుసగుసలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. పరాయి దేశాల్లో వీరు కలిసిమెలిసి తిరుగుతున్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ తమ మధ్య ఉన్న బంధం గురించి ఈ ఇద్దరూ పెదవి విప్పడం లేదు. అయితే అప్పుడప్పుడు రష్మిక మందన్న మాత్రం నర్మగర్భంగా నేను విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెంబర్ని అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే మళ్లీ ఇంతకాలానికి విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి రాహుల్ సాంకృత్యన్ మూవీలో చేయబోతున్నారట. గతంలో రాహుల్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో టాక్సీవాలా మూవీ వచ్చింది. వీరి తాజా చిత్రం రాయలసీమ నేపథ్యంలో రూపుదిద్దుకునే పీరియాడికల్ డ్రామా అని తెలుస్తోంది. ఇప్పటికే పుష్పలో రాయలసీమ యాసతో రష్మిక అదరగొట్టేసింది. ఇప్పుడు పుష్ప 2లోనూ నటిస్తోంది. సో పాత్రకు రష్మిక పూర్తిస్థాయిలో న్యాయం చేస్తుందని నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. దాంతో విజయ్, రష్మిక మూడోసారి జంటగా నటించబోతున్న ఈ మూవీపై సహజంగానే అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.